హాయ్ అండి. ఈరోజు మీకు నేను హైదరాబాద్ ముస్లిమ్స్ వెడ్డింగ్స్లో చేసే రెడ్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడటానికి రెడ్గా ఉంటుంది కానీ స్పైసీనెస్ మాత్రం చాలా మైల్డ్గా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతో ముక్క కూడా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా జారిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీకి ఈ రెడ్ చికెన్కి ఎక్కడ కూడా పొంతన ఉండదండి. చేసే విధానంలో కానీ వాడే పదార్థాల్లో కానీ ఎక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ రెడ్ చికెన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 20 గ్రాముల జీడిపప్పు, 10 గ్రాముల బాదం పప్పు, 15 గ్రాముల చిరోంజి సీడ్స్. ఇప్పుడు వీటిని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. మనకి నానేలోపు బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 200 గ్రాముల ఉల్లిపాయని సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. అప్పుడే మనకు బ్రౌన్ ఆనియన్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూశారు కదండి, మనం బ్రౌన్ ఆనియన్స్కి ఎప్పుడైనా కూడా ఇలా కట్ చేసుకోవాలి, పొడవుగా పల్చగా. వీటిల్లో మధ్య మధ్యలో మనకేందంటే మనం ఎలా కట్ చేసినా ఇదిగో ఇలాగ వస్తాయి ముక్కలు, ఎడ్జి ముక్కలు వస్తాయి. ఇవి తీసేసుకోవాలి, ఎందుకంటే ఇవి పల్చగా, ఇవి మందంగా ఉన్నాయి కదా, ఇవి ఫ్రై అవ్వవు, ఇవి ఫ్రై అవుతాయి. అందుకు కాబట్టి ఒక 5-6 ముక్కలు వస్తే తీసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ ఆయిల్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ని మళ్ళీ ఇంకో రెసిపీకి వాడలేం కాబట్టి. కొద్ది గొప్ప మిగిలితే కనుక మనం చేసే రెసిపీకి వాడుకోవచ్చండి. నేను ఇక్కడ 150 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని వేసుకుందాం. మనకు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ని తక్కువ హీట్లోనే ఉంచుకోవాలి. అదే ఎక్కువ హీట్లో ఉంచేసి మనం వేసామనుకోండి, బ్రౌన్ ఆనియన్స్ కాస్త బొగ్గు ఆనియన్స్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మధ్య మధ్యలో ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటేనే మనకు బ్రౌన్ ఆనియన్స్ అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. నాకు ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మీడియంగా వేడి చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 12 నిమిషాలు టైం పట్టిందండి. మనకు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకునే సరైన విధానం ఇది. మీకు అప్పటికప్పుడు ఇలా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోలేకపోతే ఒకేసారి చేసి గాలి చొరబడకుండా ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే మనం టక్మని రెసిపీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా ముక్కల్ని జార్లో వేసుకుందాం. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, చిరోంజి సీడ్స్, వీటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకొని ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. మనకు రెడ్ చికెన్ చేయడానికి పీసులు అనేటివి ఇలా ఉండాలి. మినిమం అంటే ఒక 60 గ్రాములు వెయిట్ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఒకసారి ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుందాం. కొద్దిగా ప్రెస్ చేసి కలుపుకుంటే ఈ మసాలాలు అనేటివి ముక్క లోపలికంతా పట్టుకొని మనకు తినేటప్పుడు మంచి రుచి ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కాజు పేస్ట్ను వేసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 4 టేబుల్ స్పూన్ల టమాటా కచప్, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఒక 200 గ్రాముల ఫ్రెష్ పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. మనకు మసాలాలతో పాటు పెరుగు వేసి కలిపితే
మసాలాలు చప్పబడతాయి కాబట్టి మనం ఇలా చివర్లో వేసి కలుపుకుంటే మసాలాలు చప్పబడవు, ముక్కలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పించు ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 100 ml ఆయిల్, మనం ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని ఇందులో వేస్తున్నాం. మనకు వెడ్డింగ్స్లో కంపల్సరీ ఈ రెడ్ చికెన్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ అనేది వాడతారండి. ఆ ఫుడ్ కలర్ వేస్తేనే ఆ టెక్చర్ కానీ ఆ కలర్ కానీ అలా వస్తుంది. మీరు ఒకవేళ ఇంట్లో చేసేటప్పుడు మీకు నచ్చకపోతే కనుక ఫుడ్ కలర్ అన్నది స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 గంటలు పక్కన పెడదాం. రెడ్ చికెన్ చేయడానికి మ్యారినేట్ చేసిన చికెన్ని కంపల్సరీ 2 గంటలు అలా పక్కన పెట్టేసేయాలి. 2 గంటలు ఇలా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ అంటించుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. చూసారా, ఇప్పుడే ఉడుకు పట్టింది. ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే చికెన్ అడుగు పడుతుంది. మనకి ఎందుకంటే ఇక్కడ మనం పప్పులు వాడాం కదా, జీడిపప్పు, బాదం పప్పు ఇలా పేస్ట్ చేసి వేసాం కాబట్టి త్వరగా అడుగు పడుతుంది. అందుకే ఇలా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకి 20 నిమిషాలకి మసాలాలన్నీ చక్కగా ఉడికి కావాల్సినంత గ్రేవీ వచ్చింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు టేబుల్ స్పూన్ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మరో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకుంటే రెడ్ చికెన్ అన్నది రెడీ అయిపోతుందండి. ఈ స్టేజ్లో మనం మూత పెట్టకూడదు, మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయిపోయిందండి, మనకు రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. కామన్గా వెడ్డింగ్ స్టైల్లో అయితే ఫ్రెష్ క్రీమ్ వేస్తారు, దాంతో మనకు స్పైసీనెస్ బ్యాలెన్స్ అయ్యి క్రీమీ టేస్ట్ వస్తుంది. కానీ నేను ఇక్కడ క్రీమ్ వేయలేదండి, నాకు కొద్దిగా స్పైసీగా తినడం ఇష్టం కాబట్టి ఇలాగే ఉంచాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే యాజ్ టీజ్గా ముస్లిం వెడ్డింగ్ స్టైల్ రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.